హార్మోజ్ జలసంధిలో నుంచి నౌకలు 2 నౌకలు భారత్ నౌకలు బయటికి రావటానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చిందంటే అది స్పష్టంగా మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఏమన్నారంటే ఇది ఒక బ్లాంకెట్ పర్మిషన్ కాదు. అంటే మిగతా ఉన్న మన షిప్స్ మన నౌకలు రావటానికి రెండిట్లకి మూడిట్లకే ఇచ్చారు అన్నారు. దాంట్లో అర్థం ఏంటంటే ఏ నౌకలు భారత్ నౌకలు అక్కడ అంటుకుపోయి ఉన్నాయో ఇరుక్కుపోయి ఉన్నారో ఆ జలసంధిలో వేరే వేరే పోర్టుల్లో వేరే వేరే దేశాల ఆయిల్ మనం కొన్న ఎల్పిజి ఇప్పుడు 3 బయటకు వచ్చినాయి, ఇంకో 5 ఉన్నాయా 6 ఉన్నాయా మనకు వచ్చే ఇంకా తెలియదు. అవి రావటానికి పర్మిషన్ ఇచ్చారు. చైనాకు కూడా ఇచ్చారు. వాళ్ళు మిగతా దేశాలు ఎవరైతే యుద్ధంలో సంబంధం లేదో వాళ్ళందరికీ ఇస్తున్నారు. సో అందువల్ల మనకి ఏదో ప్రత్యేకంగా ఇరాన్ విశేషంగా సాయం చేసింది అనుకోవటం కరెక్ట్ కాదు. న్యూట్రల్గా ఉన్నాం, అందువల్ల వాళ్ళు ఇచ్చారు. ఒకనప్పుడు వాళ్ళ చమురు కూడా ఎప్పుడైతే అమెరికా కొనకూడదు అన్నారో కూడా మనం 3 సంవత్సరాలు కొన్నాం. ఇరాన్కి అన్నీ తెలుసు. తర్వాత ఇరాన్కి కూడా భారతదేశంతో పూర్తిగా వ్యతిరేకతను తెచ్చుకోవటం మంచిది కాదని తెలుసు. దాని గురించి తెచ్చుకున్న పర్మిషన్ అది ఓవర్ ప్లే చేయకూడదు. అదేదో విశేషంగా భారతదేశం ప్రతిష్టకి ఇచ్చేయడం కాదు. ఇరాన్ కూడా చేసే పనులు చేస్తూ వచ్చారు. ఇరాన్ మనకు విరోధి కాదు, కానీ పాకిస్తాన్కి వాళ్ళ నాయకత్వం ఎవరైతే అయత్తోలో ఉన్నారో సపోర్ట్ చేస్తూ వచ్చారు. చైనాతో విశేషమైన వ్యాపార సంబంధం. మన దేశంలో టెర్రరిస్టు వాళ్ళు బయటకు వచ్చి చంపేస్తున్నప్పుడు కూడా పెద్ద వాళ్ళు కలవ చేసుకోలేదు, ఆగమని కూడా చెప్పలేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్నేహాలు ఉంటాయి, స్నేహాలు పోతాయి. ఇతర దేశాలతో పర్మనెంట్ సమస్య ఏం లేదు. అందువల్ల ఆనందపడదాం. అక్కడ ఇరుక్కుపోయే నౌకలు వచ్చినాయి, అంతేగాని ఇది మనం కొత్తగా నౌకలు పంపించి అక్కడి నుంచి గ్యాసు పెట్రోల్ లోడ్ చేసుకుని వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన ఏ నౌక కూడా వెళ్ళదు. యుద్ధం అయిపోయాక మళ్ళీ పరిస్థితి ఎలాగుంటుందో దాన్ని బట్టి చూసుకోవాలి. భారతదేశం ఇరాన్ మీద డైరెక్ట్గా ఒప్పందాలు చాలా విషయాల్లో లేకపోయినా మనం ఒక మంచి సంబంధం వాళ్ళతో ఉండటానికే మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అది ఇరాన్ కూడా అర్థం చేసుకున్నది. మనకు అనవసరం విరోధం అక్కర్లేదు. వాళ్ళు మనకి ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు పాకిస్తాన్ విషయంలో కాశ్మీర్ విషయంలో మళ్ళీ దానికి తగ్గట్టుగా మనకి ఇంకోటి పాజిటివ్గా చేయటం జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణగా భారతదేశం ఒక 5-6 సంవత్సరాల క్రితం మనకి ఆఫ్ఘనిస్తాన్కి పోర్ట్ కావాలి ఇరాన్ నుంచి వెళ్ళేది, ఎందుకంటే పాకిస్తాన్తో వాళ్ళు బిగించేశారని చెప్పగానే చాబహార్ పోర్ట్ అని ఇరాన్లో భారతదేశానికి దాంట్లో పెట్టుబడి పెడతానికి అక్కడి నుంచి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి పంపించిన సరుకులు ధాన్యాలు గోధుమలు మిగతా అన్నీ పంపించేది దారిచ్చింది. 500 మైళ్ళు ఆ పోర్ట్ చాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి దూరం ఓపెన్ అయింది. అంటే 100, 200, 300 సంవత్సరాలు బట్టి ఆఫ్ఘనిస్తాన్కి దారి లేదు, సముద్రానికి లేదు. అది పాకిస్తాన్ లోపల నుంచే కరాచీకి వెళ్ళాలి, అది ఇరిగిపోయింది. సో చాలా పెద్ద సమస్య. అది భారతదేశానికి సాయం చేసినట్టుగా ఇరాన్ లెక్క. దాంతోపాటు ఇరాన్కి కూడా ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు ఏర్పడినవి ఇవన్నీ ఉన్నాయి. ఆ విషయంలో మనం కలిసి చేసుకున్నాం. ఒకనప్పుడు ఇరాన్, పాకిస్తాన్, ఇండియా ఒక ఆయిల్ పైప్ లైన్కి కూడా భారతదేశం ఒప్పుకున్నది. కానీ పాకిస్తాన్ కొన్ని కారణాల వల్ల ఆ పని జరగలేదు. డైరెక్ట్గా మనకి ఇరాన్కి పైప్ లైన్ వచ్చేదును ఆ సంబంధం కూడా ఫ్యూచర్లో రావచ్చు. ఇరాన్ చూసేది ఏంటంటే భారతదేశం ఎక్కువ ఆయిల్ డిమాండ్ ప్రపంచంలో 2వ స్థాయిలో వాడుతుంది, ఇంపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు అమ్మే సరుకు ఆయిల్ తప్ప ఏమీ లేదు. సో ఎప్పుడైనా మనతో వ్యాపారం చేయాలి, మంచి కస్టమరు డబ్బు ఇస్తాం, పాకిస్తాన్ లాగా ఫ్రీ ఆయిల్ అడగం. అది మైండ్లో పెట్టుకుని ఇరాన్ కూడా డైరెక్ట్గా కొన్ని ఒప్పందాలు లేకపోయినా మర్యాదపూర్వకంగా కొన్ని విషయాలు చేసుకుంటూ వస్తున్నా. తర్వాత షియా పాపులేషన్ ఉన్నారు ఇరాన్లో. వాళ్ళు చాలా కల్చర్డ్ అడ్వాన్స్డ్ పీపుల్. మన దేశంలో కూడా లక్నోలో చాలామంది ఉన్నారు, లక్షలు. వాళ్ళతో ఎప్పటి నుంచో మనకి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు హైలీ కల్చర్డ్ ఎడ్యుకేటెడ్ సెక్షన్. అందువల్ల వాళ్ళతో సాధారణంగా తగు రాదు, పెద్ద మనిషి తరగా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఫ్యూచర్లో భారత్కి ఇరాన్కి మంచి సంబంధాలు వస్తే మంచిది. రాబోయేది కూడా ఉన్నది, ఎందుకంటే ఇరాన్ అరబ్ దేశాలతో పోరాడాలి. అందువల్ల ఫ్యూచర్ బాగుంటుంది. అది మనం ఎదురు చూడం. ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అయిపోయాక ఎలాగుంటుందంటే భారతదేశానికి నష్టం లేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో మనం న్యూట్రల్గా ఉన్నాం. దాదాపు మన 1 కోటి మంది సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఇంట్రెస్ట్ ఫస్ట్. దాని తర్వాత ఇరాన్తో కూడా
వాళ్ళకి డైరెక్ట్గా మనం ఏం హాని చేయలేదు, మన ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నదని స్పష్టంగా తెలియపరిచా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ అక్కడున్న అరబ్ దేశాలు అందరితో పోరాడి అందరూ ఒకనప్పుడు ఒక వ్యూతో భారతదేశం మీద పాకిస్తాన్కి సాయం చేసేవారు. ఇప్పుడు కొన్ని తేడాలు వస్తాయి. వాళ్ళు కూడా యుద్ధానికి వల్నరబుల్ అయిపోయారు. వల్నరబుల్ అంటే వాళ్ళ మీద భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. ఒకళ్ళతో ఒకళ్ళ మధ్యన అమెరికా కూడా అక్కడ ఉన్నది. అందువల్ల పూర్వం ఉండే అంత అంత స్పీడ్, అంత ధైర్యం, అంత పౌరుషం వాళ్ళకి ఉండదు. భారతదేశానికి ఇవ్వాల్సిన స్థలం ఇస్తారు. ఏమొచ్చినా యుద్ధం ఎలాగైనా భారతదేశానికి కొన్ని సంవత్సరాల వరకు రారు. జోలికి రాకుండా మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి వెనకాల నుంచి ఇన్సైట్ చేసి రెచ్చగొడతాం ఆగుతారు. సో యుద్ధ పరిణామాలు భారతదేశానికి ఇరాన్కి అరబ్ దేశాలతో ఒక మంచి పరిణామాలు అనుకోకుండా జరిగింది కాబట్టి భారతదేశం ఫ్యూచర్ని చాలా కాన్ఫిడెంట్గా ఇరాన్తో ఏంటి అరబ్ దేశాలతో మంచి సంబంధాలు ఉంటాయి ఏమవినా అది మాత్రం ఎదురు చూడవచ్చు.